హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈవెంట్ ఉంది. సో నేను సాయి ఈవెంట్కి అయితే బయలుదేరాము. రాజంపేట ప్రజలకు ఈ ప్లేస్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, అందరికీ తెలుసు. మేము ఇప్పుడు బోయినపల్లికి అయితే వచ్చేసాము. ఇప్పుడు అందరు డాన్సర్లు సిస్టమ్ అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాము. ఈ లోపల పానీపూరి తిందాం అనేసి నేను మా టీం అయితే పాండా కేఫ్కి వచ్చేసాము. మాటల్లోనే పానీపూరి అయితే వచ్చేసింది, కానీ మా సాయి పానీపూరిలో సోడా వేసుకొని తాగుతాడంట. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మీరు విన్నది నిజమే, పానీపూరిలో సోడా వేసుకొని తాగుతున్నాడు. ఏదో తేడాగా ఉందేంటి. మేమైతే హ్యాపీగా అన్నీ లాగించేసాము. ఇంతలో సౌండ్ సిస్టమ్ వెహికల్ అయితే వచ్చేసింది, కానీ ఆయేషా గారు ఇంకా బ్లాక్ కాఫీ తాగుతున్నారు. అయితే అందరం బయలుదేరుతాము. సూపర్ సార్. కాసేపటికి కోడూరుకి అయితే బయలుదేరిపోయాము. కొంతమంది కారులో, కొంతమంది వెహికల్లో, అందరం కలిసి 2 వెహికల్స్ బయలుదేరాము. ఇక్కడేనండి ఈరోజు మేము ఈవెంట్ చేయబోయేది, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపం, కోడూరు. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. డెకరేషన్ అయితే అదిరిపోయింది. మా వాళ్ళు కూడా త్వరగా రెడీ అయిపోయారు. ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత జనాభా అయితే హౌస్ఫుల్ అండి, చాలా మంది వచ్చారు. ఇక ఈరోజు ఈవెంట్ అయితే సాయి ఈవెంట్స్ అనమాట. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. యథావిధిగా వధువు వాళ్ళ ప్రపోజింగ్, ఆ తర్వాత వాళ్ళిద్దరికి కలిసి స్పెషల్ సాంగ్ చాలా కలర్ఫుల్ గా జరిగింది. దాని తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి మా స్టేజ్ పైన ఒక అరగంట పాటు రచ్చ చేశారు. దాని తర్వాత మేము ప్రోగ్రామ్ అయిపోయి చేసుకుని తిరిగి రూమ్కి వచ్చేసరికి 3 అయిపోయిందండి. ఇదేనండి మా ఈవెంట్ లైఫ్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.